చూస్తేనే ఎంత బాగుందో కదండి పెసరపప్పు సొరకాయ. చాలా సింపుల్గా మనం రాని వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడాను చాలా సింపుల్గా చూసి చేసేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది. కాస్త ఇందులో మనం నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఎంత గ్రేవీగా ఎంత చిక్కగా ఉందో, పలుసుగా కాకుండా. సొరకాయ పప్పు అయితే ఇలాగే మనం గట్టిగా చేసుకోవాలి అండి. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అయితే పెసరపప్పు సొరకాయతో నేను కూర చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అయితే చూడండి నేను ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు సొరకాయ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఒకటి తీసుకొని తరిగేసాను. పచ్చిమిర్చి తగినంత కారంకి మీరెంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను తినేదాన్ని బట్టి వేసుకున్నానండి. ఒక 10-15 దాకా వేసుకున్నాను. అలాగే టమోటాలు కూడా చూడండి నేను ఒక 3 తరిగి పక్కన పెట్టాను. పసుపు, చింతపండు కూడాను తగినంత పులుపు మనం ఎంత తినగలుగుతామో దాన్ని బట్టి వేసుకోవాలి. టమోటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పులుపు తగ్గించుకుంటామండి. చూడండి లేత సొరకాయ అయితే తీసుకోవాలి. లేత సొరకాయ అయితే బాగుంటుందండి. పప్పుకు తగ్గట్టు మనము సొరకాయ అనేది వేసుకోవాలి. చేసే ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా అయితే పప్పు కడిగేసి ఒక కుక్కర్లో వేసేద్దాం. తర్వాత సొరకాయ కూడా కట్ చేసేసేద్దామండి. పప్పు అయితే నీట్గా ఒక 3 సార్లు మనం కడిగేసామండి. ఇందులోనే మనము చూడండి సొరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాం. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. అలాగే మనము పచ్చిమిర్చి కూడా వేస్తున్నామండి. మనము కొంచెం తాలింపు పక్కన పెట్టుకొని అలాగే ఆనియన్స్ కూడా మనం వేసేసుకుంటున్నామండి. పసుపు కూడా తగినంత వేసుకుందామండి. చింతపండు కూడా మనం ఇప్పుడే వేసేసుకున్నాం. కడిగేసుకొని నీట్గా మనము దాంట్లో వేసేసుకోవాలి. కడుక్కోకుండా వేసుకున్నామంటే అది కొద్దిగా మురిగ్గా ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా మళ్ళీ కడుపులోకి వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో తగినంత మనం వాటర్ పోద్దామండి. వాటర్ అనేది మనం తక్కువగా పోసుకోవాలి. ఎందుకంటే సొరకాయ పప్పు కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దీనికి మూత పెట్టి మనం ఒక 4 విజిల్ వచ్చేటట్టు మనం ఉడికిచ్చేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఒక 4 విజిల్ పెట్టేద్దామండి. స్టవ్ వెలిగిస్తాం. ఒక 4 విజిల్లు మనము పెట్టేసుకుందామండి. 4 విజిల్లు వస్తే సరిపోతుంది. మనమైతే తాలింపుకి కూడా రెడీ చేసుకున్నామండి. ఆనియన్స్ కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాం. తరిగింది కరివేపాకు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి మనము దంచి పక్కన పెట్టేసుకున్నామండి. పప్పు మనకి ఉడికిపోయిన వెంటనే తాలింపు పెట్టేసుకున్నాం. మనమైతే స్టవ్ ఆపేద్దామండి. కుక్కర్ దింపేద్దాం. చూడండి మనకైతే చక్కగా మన కుక్ అయిపోయింది. ఉడికిపోయింది. అంత బాగా ఉడికింది చూడండి. కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి అవి తీసేసి మనం రుబ్బేసుకుందామండి. చూడండి ఉప్పు అయితే నేను ఇది వేస్తున్నాను. వేసేసి మనం కొంచెం రుబ్బేద్దాము. చూస్తారు ఫ్రెండ్స్ మనకైతే ఎంత మెత్తగా మనకి ఉడికిపోయిందో, మనం ఎంత చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం, రుబ్బేసుకున్నాం. దీన్ని అయితే మనము తాలింపు పెట్టేద్దామండి. నేనైతే ఈ స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. దీంట్లో పోపు పెట్టి పోసేద్దాం. స్టవ్ వెలిగిద్దామండి. కడాయి పెట్టేద్దాం. చిన్న దాంట్లో ఇలాగ మనం పెట్టి పోసేసుకున్నా బాగుంటుంది. ఇందులో డస్ట్ ఉండే లోపల కడిగానండి నేను. ఈ నీళ్ళు వేసుకుందామండి. ఈ లోపల ఈ పప్పుని మనము ఇంకొక స్టవ్ మీద పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. తగినంత మనము ఇందులో మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా ఇందులో మనం తాలింపులో వేసుకోవాలండి. చూడండి ఇందులో అయితే నేను వెల్లుల్లి వేసేసాను. అలాగే తాలింపు దినుసులు కూడా వేసాను. కొద్దిగా మిస్ అయిందండి, నేను దాన్ని ఆన్ చేయడం వల్ల చేయాలంటే చూసాను.
మీకు ఇట్లా ఇష్టమైతే మీరు ఇలాగా వేసుకోండి. ఎండుమిర్చి లేదు చుంచి వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత వెల్లుల్లి వేసేయాలి. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం తాలింపు దినుసులు వేసేసుకోవాలి. అది కొద్దిగా చిటిపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసేసి మనం కొద్దిగా ఇట్లా వేగనిచ్చేసుకోవాలి. నేను అన్నీ వేసేటప్పుడు నేను తీయలేకపోయానండి ఆ వీడియో. ఇది కొద్దిగా వరకు వేగిపోవాలండి. చూడండి మనకు పప్పు కూడా ఎంత దగ్గరగా వచ్చేసిందో. నేను ఎందుకు మళ్ళీ పక్కన వెలిగించానంటే కొంచెం ఏదైనా వాటర్ ఉన్నా కూడా మనకి ఇనుక్కుంటుంది. సొరకాయ పెసరపప్పు అయితే మనకి ఇంత చిక్కగా ఉండాలి, ఇంత గట్టిగా ఉండాలి. ఇందులో మనం కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయిందని వేసేద్దాం. చూడండి మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి మనకు ఆనియన్స్ అనేది మనకి ఎంత రెడ్డిష్గా అయితే వస్తుందో ఇలా వస్తే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మనం కొద్దిగా మనం ఏం చేస్తామంటే కరివేపాకు అనేది కాస్త వేస్తామండి. కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని మనము వేగిన తర్వాత మనం పప్పులో వేసేసుకోవడమేనండి. మీరు ఇలా కావాలన్నా తాలింపు పెట్టుకోండి, లేదంటే పెద్ద డేక్షాలు అయినా మీరు పెట్టుకోండి. నాకు ఇలా ఈజీ కాబట్టి నేను ఇలాగే చూడండి ఇలాగే వేస్తున్నాను. సరే నాకైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి నేను పప్పులో వేసేస్తున్నాను. స్టవ్ ఆపేస్తాం. ఇప్పుడు ఈ పప్పులో మనం వేసేస్తున్నాం. ఇప్పుడు గరిటెతో మనం ఇలా కలిపేస్తామండి. మన మధ్యలో కలుపుతుంటాం కాబట్టి కింద కూడా మనకి మాడదు. కలుపుకుండా మనం అలా పెట్టేసామని అంటే మాడిపోతుందండి. అందుకని మనం మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. మనకి చూడండి ఎంత బాగుందో అసలు. మనకైతే పెసరపప్పు సొరకాయతో మనకి చక్కగా రెడీ అయిపోయింది కూర అయితే. ఇదండి చాలా సింపుల్గా మనము తయారు చేసుకునే పెసరపప్పు సొరకాయ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.